ప్రతి ఫౌండేషన్ స్కూల్లో ఏఐ ల్యాబ్ అట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ పెడతారట. మధ్యాహ్న భోజనానికి కూడా ముఖ గుర్తింపు హాజరట. విద్యార్థుల తల్లిదండ్రులు చనిపోతే ఆ ఏడాది ఫీజు రద్దు. ప్రైవేట్ స్కూళ్ళు, జూనియర్ కాలేజీల్లో 2 ఏళ్లకు ఒక్కసారి రుసుము పెంచుకోవచ్చు. ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారసులు. ఇప్పుడు ఆ ఫౌండేషన్ స్కూల్ ఎక్కడున్నాయి? కట్టాలా? ఇప్పుడు వాళ్ళు రకరకాల రిపోర్ట్స్ ఇస్తున్నారు. విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి గారు చాలా పర్ఫెక్ట్గా దాదాపు కొన్ని వందల స్కూళ్ళు తిరిగి వాళ్ళు నివేదికలు అందిస్తున్నారు. మరి ఆ నివేదికలని ముందు పెట్టి ఆ నివేదికలని అమలు చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆ నివేదికలు అమలు చేయాలంటే బడ్జెట్ పెట్టాలి. మొన్న బడ్జెట్ ఎంత పెట్టిరు? 23,000 కోట్లు పెట్టినామని ఒక పెద్ద ఫిగర్ చూపిస్తున్నారు. 3,04,000 కోట్ల బడ్జెట్లో 23,000 కోట్లు ఎంత? ఆ టీచర్ల జీతాలకే పోతాయి అవి. రెగ్యులర్ మెయింటెనెన్స్కే డబ్బులు సరిపోవు అవి. ఇక నువ్వు స్కూల్ బిల్డింగ్లు ఎప్పుడు కడతావు? ఇక ఇదంతా ఎప్పుడు చేస్తావు? వాళ్ళు చెప్పినది వాళ్ళు ఏమంటున్నారు? ఎవ్రీ మండలంలో 3 స్కూళ్ళు కట్టాలంటున్నారు. మోడల్ స్కూల్ టైప్లో స్కూల్ బస్సెస్ ఏర్పాటు చేయాలి అని అంటున్నారు. డ్రాప్అవుట్స్ బాగా పెరిగిపోతున్నాయి. లక్షలాది పిల్లలు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ లేదు. సో లోకల్గా ఉన్న నిరుద్యోగులకి బస్సులు పెట్టడం వల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి దొరుకుతుంది. ఆ బస్సులని సబ్సిడీ కింద వాళ్ళకే ప్రభుత్వం అందిస్తే ఆ పిల్లల్ని తీసుకువెళ్ళడం ఆ పని చేస్తారు. సో ఎంతో కొంత రుసుము అప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి వసూలు చేసి అవసరమైతే ప్రభుత్వమే భరించి ఫ్రీగా పెట్టవచ్చు. ఇట్లా కొన్ని అద్భుతమైన నివేదిక ప్రభుత్వం ముందుంచింది. మరి ఏం అమలు చేయబోతున్నారు? అండ్ వీళ్ళు మళ్ళీ ఇంకొక రిపోర్ట్ ఏంటంటే ప్రతి ఫౌండేషన్ స్కూల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ పెట్టాలని, మధ్యాహ్న భోజనానికి ముఖ గుర్తింపు హాజరు అంటే బయోమెట్రిక్. ప్రైవేట్ పాఠశాల లేదా జూనియర్ కాలేజీలో విద్యార్థి చదువుతున్న సమయంలో తండ్రి లేదా సంపాదించే కుటుంబ సభ్యుడు చనిపోతే ఫీజు చెల్లించడం లేదన్న కారణంతో ఆ విద్యార్థిని మధ్యలో వెళ్ళిపోవాలని బలవంతం చేయడానికి వీల్లేదు. ఆ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు అలాంటి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకూడదు అని ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసు చేసింది. స్కూళ్ళు, జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, మధ్యాహ్న భోజనం పథకం పటిష్ట అమలు, పాఠశాల విద్యలో తీసుకురావాల్సిన సంస్కరణలపైన ప్రభుత్వానికి కమిషన్ వేరువేరుగా నివేదికలు అందజేసింది. ఆ సిఫార్సులపైన ప్రభుత్వానిదే తుది నిర్ణయం. నివేదికలను కమిషన్ సోమవారం తన వెబ్సైట్లో ఉంచింది. వీటిపైన ప్రజలు సైతం అభిప్రాయాలు పంపొచ్చు. ముఖ్య సిఫారసులు ఏంటి? ప్రైవేట్ స్కూళ్ళు, జూనియర్ కాలేజీల్లో 2 ఏళ్లకు ఒకసారి ఫీజులు సవరించుకోవచ్చు. వినియోగదారుల ధరల సూచిక సిపిఐ ఆధారంగా ఆ పెంపు ఉండాలి. హైకోర్టు విశ్రాంత జడ్జి చైర్మన్గా రాష్ట్ర స్థాయిలో ఫీజుల నియంత్రణ కమిషన్ ఏర్పాటు చేయాలి. కమిషన్ నిర్ణయించే రుసుములను రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు పాటించాలి. ఇప్పుడు ఒక్క స్కూల్ ఫీజుకి ఇంకో స్కూల్ ఫీజుకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధమే లేదు. తరగతుల వారీగా ఫీజు నిర్ణయించాలి. అందుకు ప్రధానంగా 15 రకాల కొలమానాలు పరిగణలోకి తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే విద్యాసంస్థల అనుమతులు కూడా రద్దు చేయాలని సంబంధిత అధికారులను కమిషన్ ఆదేశించాలి. ఉల్లంఘనలను గుర్తిస్తే విద్యార్థి ఫీజుకు రెట్టింపు మొత్తాన్ని యాజమాన్యం చెల్లించాలి. మొదటి నేరంగా 5 లక్షలు, రెండో నేరంగా 10 లక్షల వరకు జరిమానా విధించాలి. ఇది చేస్తే అవుతుంది, కానీ ఈ ప్రభుత్వాలు చేస్తాయి అన్నదే పాయింట్. ఎందుకంటే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలే ఈ శ్రీ చైతన్య నారాయణలు పార్టీ ఫండ్ ఇస్తే వీళ్ళు చివరికి కమ్యూనిస్టుల సభలకు కూడా వీళ్ళు డబ్బులు ఇస్తారు. ఇది ఇంతకంటే మనం ఇక చెప్పుకోలేము. ఇక డౌటే లేదు ఇందులో. ఏడుంది ఇది? ఆ తర్వాత కూడా ఉల్లంఘన కొనసాగితే అనుమతులు రద్దు చేయాలి. ఫస్ట్ ఫైన్ వేయాలి, తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తే రద్దు చేయాలట. మధ్యాహ్న భోజన పథకం మీద కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిరు వీళ్ళు. ఇది ఫాలో అవ్వండి అని. వారానికి 4 రోజులు కోడిగుడ్లు, 2 రోజులు అరటి పండ్లు ఇవ్వాలి. ప్రస్తుతం 1 నుంచి 5 తరగతుల వారికి ఒక్కొక్కరికి ఇస్తున్న ₹8.69 ధరను ₹13.45 పెంచాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వారికి ₹11.79 నుంచి ₹18.60 పెంచాలి. 9 నుంచి 10 తరగతుల వారికి ₹11.79 నుంచి ₹19.14 పెంచాలి. దానివల్ల ప్రభుత్వం పైన ఏడాదికి 151 కోట్ల అదనపు భారం పడుతుంది. సింపుల్, 150 crores. అది ఇవ్వలేరా? ఇప్పుడు డైట్ ఛార్జీలు 40% పెంచింది, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచింది కేవలం గురుకులాలకి, రెసిడెన్షియల్ స్కూళ్ళకి మాత్రమే. సో ఈ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి 90% పిల్లలు
లోకల్గా ఉన్న స్కూళ్ళకే పోతారు. ఈ గురుకులాలు అనేవి కేవలం 5%, 10% లోపే పిల్లలు గురుకులాల్లో చదువుకుంటున్నారు. మిగతా 90% ఎక్కడ చదువుతున్నారు? ఆ గ్రామంలోనో ఆ మండలంలోనో చదువుకుంటున్నారు. అందుకే ఈ మధ్యాహ్న భోజనాన్ని పగడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలి. ఇందుకు ఏటా 39 కోట్లు ఖర్చు అవుతుంది. మధ్యాహ్న భోజనానికి విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు అమలు చేయాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు వారానికి ఒకసారి బిల్లులు చెల్లించాలి. ప్రతి స్కూల్లో డైనింగ్ హాల్ నిర్మించాలి. మధ్యాహ్న భోజన కార్మికులకి బిల్లులు 4 నెలల నుంచి 5 నెలల నుంచి పెండింగ్లో ఉంటున్నాయి. నివేదిక ఇచ్చింది కమిషన్ ఏమని? ఎవ్రీ 1 వీక్కి బిల్లులు ఇవ్వాలని. అప్పుడే వాళ్ళు క్వాలిటీ ఐటమ్స్ కొనుగోలు చేసి వాళ్ళకి అందించగలుగుతారు. ప్రతి మండలంలో నర్సరీ నుంచి 2వ తరగతి వరకు ఉండే 4 తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్ళు TFS, నేను 3 అనగా 4 పెట్టాలంటున్నాను. నర్సరీ నుంచి 2వ తరగతి వరకు ఉండే 4 తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్ళు ఎవ్రీ మండలంలో కట్టాలన్నది వాళ్ళ ఆలోచన. అండ్ దాంతోపాటు నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యను అందించే 3 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు, అవేమో TFS అంటున్నారు, వీటినేమో TPS అంటున్నారు. వీటిని ఏర్పాటు చేయాలి. వాటిలో ఆంగ్ల మాధ్యమంలో బోధించాలి, ఇంగ్లీష్ మీడియం. ప్రతి ఫౌండేషన్ స్కూల్లో AI ల్యాబ్ ఉండాలి. విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలి. ప్రస్తుతం ఉన్న స్కూల్ను మూసేయొద్దు. అయితే ఒకే ప్రాంగణంలో ఉన్న వాటిని ఒకే బడిగా విలీనం చేయాలి. ఒక గ్రామంలో జూనియర్ కాలేజ్ ఉంటే అదే చోట ఉన్న ఉన్నత పాఠశాలను కాలేజీకి అనుసంధానం చేయాలి. దానివల్ల పిల్లలు 10వ తరగతి తర్వాత చదువు మానేయకుండా ఇంటర్లోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏకీకృత విధానం కోసం 1వ తరగతిలో ప్రవేశానికి 6 ఏళ్ల వయసు నిండాలి అన్న నిబంధన TPS, TFSలలో అమలు చేయాలి. TPS, TFSలలో విద్యా ప్రమాణాలు నిర్దేశించడానికి, వాటి అమలును పర్యవేక్షించడానికి తెలంగాణ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ ఒకటి ఏర్పాటు చేయాలి. ఇది చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే బడ్జెట్ కావాలి. బడ్జెట్ ప్రవేశపెట్టే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండాలి. మొన్న ఎంత బడ్జెట్ ఇచ్చిర్రు? 7% ఇచ్చిర్రు. కనీసం 15% అని ఇవ్వండి అంటే ఇవ్వలే.